సంక్రాంతి ముగింపు ప్రయాణాలు చాలా రద్దీగా మారాయి. రైళ్లు ఫుల్గా వెళుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇసుకేస్తే రాలనంత జనంతో హైదరాబాద్కి వెళ్తుంది. 72 మంది ఎక్కాల్సిన బోగిలో 300కు పైగా ప్రయాణికులు ఇరుక్కుని టాయిలెట్ వద్ద కూర్చొని నుంచొని ప్రయాణం చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ లింగంపల్లికి బయలుదేరిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వద్ద నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రయాణాలు విజయవాడ నుంచి బయలుదేరి చూడొచ్చు. మనం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ దగ్గర పరిస్థితి చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సీటు దొరకాలి అని చెప్పేసి వాళ్ళు వెంటపడి అంటే అందుకోవాలి, ఎలా అయినా సరే ఖచ్చితంగా ఈ ట్రైన్లో వెళ్ళే తీరాలి అని చెప్పేసి వెళ్ళడం, వీళ్ళెవరికి కూడా ఇక్కడ దొరకని వాళ్ళు అంటే చూడొచ్చు చాలా దారుణంగా లైన్ల వరకు ఇంకా నుంచుని మరి సీటు దొరకాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గ్యారంటీగా చూడొచ్చు. అంటే ఇక్కడ చాలా మంది అమ్మ ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. ఏంటి పరిస్థితి? ఇంత దారుణంగా ఇలాంటి జర్నీ చేయాల్సిందేనా? అస్సలు చేయొద్దు, దారుణంగా చాలా చేయొద్దు, దారుణంగా జర్నీ చేయాల్సిందేనా? చేయాల్సిందే, తప్పది. ఇక ఏం చేసాం? ఎందుకని అంత దారుణం? ఆఫీస్ ఉంటుంది కదా, రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ. సో ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ జర్నీ అయితే చేస్తున్నారు అందరూ కూడా. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ట్రైన్లు ఎంత రష్గా ఉన్నాయి? చాలా రష్గా ఉన్నాయండి, ఎక్కడం చాలా కష్టం అవుతుంది. అదిగాక అందరికి ఈ రోజే కాబట్టి ఎందుకని అందరూ ఈ రోజు వరకే మార్నింగ్ నుంచి ఆఫీసెస్ ఉన్నాయి కదా, ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళాలి. సో అందుకని ఇంత రష్గా ఉండింది. సో అయితే పరిస్థితి అయితే చూస్తున్నాము, ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళాలి, అందుకని ఇంత రష్గా ఉంది అనేసి అంటున్నారు. ముందెక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అయితే మాత్రం ఎక్కి లోపల. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది, మొత్తం అంతా కిక్కిరిసిపోయారు. అయితే మరి ఎందుకని అయినా ఇంత కిక్కిరిసిపోయి ఇంత రష్లో జర్నీ చేయాల్సిందేనా? చేయాల్సిందే కదా, రేపటి నుంచి ఆఫీసెస్ ఉన్నాయి, ఎవరి కమిట్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అది పరిస్థితి, ఎవరి కమిట్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి, ఖచ్చితంగా జర్నీ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. చూడొచ్చు వాళ్ళకి అందరూ వచ్చి. సార్ చెప్పండి, ఎందుకు ఇంత రష్లో కూడా జర్నీ చేయాలి? ఇది వీకెండ్ కదండి, వీకెండ్ అందులో ఫెస్టివల్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. రేపటి నుంచి ఉంటుంది ఇది బండి, రేపటి నుంచి కొద్దిగా ఖాళీ. ఖచ్చితంగా ఇంత రష్కి కారణం అంటే చివరి రోజు ఒకేసారి రావడం, ఫెస్టివల్ ఓన్లీ, డ్యూ టు ఫెస్టివల్ ఓన్లీ. ఫెస్టివల్ వీకెండ్ కూడా ఇట్లానే ఉంటుంది, వీకెండ్ సాటర్డే సండే. ఇంట్రెస్ట్ ఇందులో ఖచ్చితంగా ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఏంటన్నా ఇది అసలు ఇలా ఉంటారా? ఎవరైనా కింద పడిపోతారు మనుషులు. ఏవో మా వాళ్ళంతా ఇట్లా ఉన్నారు, కింద పడిపోతే చచ్చిపోరా? ఇంతనా మరి టికెట్ లేకుండా రిజర్వేషన్ లేకుండా ఎట్లా ఉంటారానా? ఇంత దారుణంగా జర్నీ చేస్తున్నాం, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అనేసి అంటున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కండిషన్ ఉంది? సార్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా రష్గా ఉన్నారు సార్. పోలీసులు కూడా అప్పటికి భద్రతగా అంత విధంగా కూడా వహించారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సార్, అంతా ఓకే. మరి అంటే ఇంకా కొట్టుకుంటున్నారు, అలాగే నుంచి కూడా జర్నీ చేస్తున్నారంటే మరి ఫెస్టివల్ సీజన్ ప్రకారం ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కొంచెం స్పెషల్ ఫేర్ ట్రైన్స్ వేస్తే మంచిది సార్. ఇంకా లోపల విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా, లోపల అంతా కూడా నుంచుని జర్నీ చేయడానికి అంటే ఒక ట్రైన్లో ఒక బోగీలో సహజంగా 72 మంది మ్యాక్సిమం అయితే జర్నీ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ చూస్తే కనుక 72కి 3 నుంచి 4 రెట్ల మంది దాదాపుగా లోపల ఉన్నారని అయితే అర్థమవుతుంది ఒక్కొక్క బోగీలో. అటువంటి కండిషన్ అయితే మాత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మనకైతే కండిషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడానికి ఇందాక ప్రయత్నం చేసి దారిలో అంటే డోర్లోనే ఆగిపోయి పడిపోతారేమో అన్నంత పరిస్థితి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ కండిషన్ అలాగే ఉంది, వాళ్ళు లోపలికి ఎక్కే ప్రయత్నం అయితే ఇంకా చేస్తున్నారు. ఏదైనా మొత్తానికి అయితే సంక్రాంతి తిరుగు ప్రయాణాల్లో చివరి రోజు అంటే ఈ ఆదివారం అంటే రేపు ఉదయం ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి కండిషన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయాలి అని చెప్పేసి ట్రైన్లో చివరి నిమిషంలో పడిపోతున్నామా నుంచున్నామా కూడా